మన ఆండ్రాయిడ్ ఫోన్ లో సెక్యూరిటీ మరియు ప్రైవసీ కోసం ఆల్రెడీ చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. కానీ చాలా మంది వాటిని అసలు ఓపెన్ చేసి కూడా చూడరు, లేదా డిఫాల్ట్ సెట్టింగ్స్ తోనే ఫోన్ ని యూజ్ చేస్తుంటారు. దాని వల్ల మాల్వేర్, స్కామ్ వెబ్సైట్స్, ఫోన్ థెఫ్ట్ లాంటి రిస్క్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంతేకాదు, మనం ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడిన ఆర్ సెర్చ్ చేసిన తర్వాత అదే ప్రోడక్ట్స్ మన సోషల్ మీడియాలో కనిపించినప్పుడు మన ఫోన్ వింటుందా అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. కానీ వాటి వెనుక ట్రాకింగ్ మరియు పర్సనలైజేషన్ సెట్టింగ్స్ కూడా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఈ వీడియోలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ మరింత సెక్యూరిటీ అండ్ ప్రైవసీని మెయింటైన్ చేయడానికి కావాల్సిన సెట్టింగ్స్ ని చూద్దాం. దిస్ ఈస్ మిస్టర్ అన్పాక్, మేకింగ్ టెక్ సింపుల్. మనం ఇన్స్టాల్ చేసే ప్రతి యాప్ సేఫ్ గా ఉంటుందని అనుకుంటాం, కానీ కొన్ని యాప్స్ డేటాని కలెక్ట్ చేయడం లేదా ఫోన్ లో అన్వాంటెడ్ యాక్టివిటీ చేయడం కూడా జరగచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే ఆండ్రాయిడ్ బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్ మనకి హెల్ప్ చేస్తుంది. నార్మల్లీ గూగుల్ ప్లే స్టోర్ యాప్ అందరి మొబైల్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్ లో ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ ఫ్రమ్ గూగుల్ ప్లే నుంచి కిందకి వస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ప్లే ప్రొటెక్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్కాన్ బటన్ కనిపిస్తుంది. సో ఆ స్కాన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేశాను కాబట్టి నాకు కొంచెం త్వరగా స్కాన్ అయిపోయింది. సో మీరు ఇప్పటి వరకు దాన్ని యూజ్ చేయకపోతే అది కొంచెం టైం తీసుకుంటుంది. స్కాన్ బటన్ ని ప్రెస్ చేసిన వెంటనే స్కానింగ్ స్టార్ట్ అవుతుంది. మీ ఫోన్ లో ఉన్న యాప్ ని రెగ్యులర్ గా మానిటర్ చేసి ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే చూపిస్తుంది. చాలా స్కామ్స్ డైరెక్ట్ గా యాప్స్ ద్వారా కాదు, ఫేక్ వెబ్సైట్స్ ద్వారా జరుగుతాయి. ఒక స్కామ్ లింక్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్స్, బ్యాంకింగ్ డీటెయిల్స్ లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇలాంటి డేంజరస్ వెబ్సైట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఆండ్రాయిడ్ లో సేఫ్ బ్రౌజింగ్ అనే సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. మీ ఫోన్ లో సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీని ఓపెన్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేయండి. మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ కింద ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ సెలెక్ట్ చేయండి. యూజ్ లైవ్ థ్రెడ్ డిటెక్షన్ ని ఆన్ చేయండి. ఆల్రెడీ నేను ఆన్ అని పెట్టుకున్నాను. సో ఇది మీకు ఆఫ్ లో ఉంటే ఒకసారి మీరు ఆన్ చేసుకోండి. సేఫ్ బ్రౌజింగ్ ఆన్ లో ఉంటే సస్పీషియస్ లేదా డేంజరస్ వెబ్సైట్ ఓపెన్ చేసే ముందు వార్నింగ్ చూపిస్తుంది. ఫిషింగ్ స్కామ్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నార్మల్ గా టెస్టింగ్ లింక్స్ ఏదైనా వెబ్సైట్ ఒకసారి క్లిక్ చేస్తే ఎలా వస్తుందో, ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చూద్దాం ఈ ఫ్యూచర్ ఆన్ లో ఉంటే. సో ఇప్పుడు నేను ఈ లింక్ ని క్లిక్ చేస్తున్నాను. సో ఇలా అయితే వస్తుంది. ఎప్పుడైనా స్కామ్ వెబ్సైట్స్ బ్రౌజ్ చేసినప్పుడు సేఫ్ బ్రౌజింగ్ ఫ్యూచర్ ఆన్ లో ఉంటే ఇలా వస్తుంది. చాలా యాప్స్ అవసరం లేని పర్మిషన్స్ అడుగుతాయి, కానీ మనం వాటిని అసలు పట్టించుకోకుండా అలో మీద ట్యాప్ చేసి ముందుకు వెళ్ళిపోతాం. యాప్ పర్మిషన్ సెక్షన్ ద్వారా ఏ యాప్ కి ఏ డేటా యాక్సెస్ ఉండాలో మనమే కంట్రోల్ చేయొచ్చు. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. యాప్స్ లోకి వెళ్ళండి. యాప్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మీ ఫోన్ లో ఏదైతే యాప్స్ ఉంటాయో అన్ని ఇక్కడే చూపిస్తుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాప్ తీసుకుందాం. ఇక్కడ పర్మిషన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని నాట్ అలౌలో పెట్టాను. సో ఆ యాప్ అనేది స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ కి కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్, ఫోన్ యాక్సెస్, ఫోటోస్ అండ్ వీడియోస్ యాక్సెస్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా ఉంది, అలో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ ని సెలెక్ట్ చేసుకో, లేదా ఆస్క్ ఎవ్రీ టైమ్ అంటే మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి పాపప్ అవుతుంది నోటిఫికేషన్, అలో చెయ్యాలా లేదా అని. లేకపోతే నాకు అవసరం లేదు అనుకుంటే డోంట్ అలోని సెలెక్ట్ చేసేసేయండి. సో ఏవేవి పర్మిషన్స్ కావాలో, ఏవేవి అవసరం లేదో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మీరే ప్రొసీడ్ అవ్వండి. మన ఫోన్ ఎక్కడైనా మర్చిపోవడం లేదా పోగొట్టుకోవడం ఎప్పుడైనా జరగచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఫోన్స్ దొరకడం కష్టం అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే గూగుల్ ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. మీ ఫోన్ లో సెట్టింగ్స్ సెక్షన్ కి వెళ్ళండి. సెట్టింగ్స్ కి వెళ్ళి సెర్చ్ బార్ లో ఫైండ్ మై డివైస్ ని సెర్చ్ చేయండి. ఆ తర్వాత ఫైండ్ హబ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అలో డివైస్ టు బి లొకేటెడ్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కొంచెం కిందకు వస్తే రిమోట్ లాక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూజ్ రిమోట్ లాక్ ని సెలెక్ట్ చేయండి. సో కొంచెం కిందకు వస్తే ఇక్కడ android.com/lock అని లింక్ ఉంది. ఇది ఎందుకంటే ఎప్పుడైనా మీ ఫోన్ కనిపించలేదు అనుకోండి, ఒకవేళ లాక్ లేదు మీ ఫోన్ కనుకోండి, సో ఈ లింక్ క్లిక్ చేసి సో ఇక్కడ మీ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేశారు అనుకోండి, మీ మొబైల్ ని లాక్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ లాక్ డివైస్ కొడితే మీ ఫోన్ అనేది లాక్ అయిపోతుంది. సో ఈ యూజ్ రిమోట్ లాక్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లాక్ లో ఉంటేనే ఇది కూడా వర్క్ అవుతుంది. ఈ ఫ్యూచర్ ఆన్ లో ఉంటే ఫోన్ పోయినా దానిని లొకేట్ చేయడం, లాక్ చేయడం లేదా అవసరమైతే రిమోట్ గా ఎరేస్ చేయడం ఈజియర్ అవుతుంది. ఇప్పుడు ఫోన్స్ పోగొట్టుకోవడం కన్నా డైరెక్ట్ గా స్నాచ్ చేస్తున్నారు లేదా దొంగతనం చేస్తున్నారు. అలాంటి టైంలో థీఫ్ ఫోన్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే ఆండ్రాయిడ్ లో థెఫ్ట్ ప్రొటెక్షన్ అనే ఫ్యూచర్ ఆప్షన్ ఉంది. ఇది సస్పీషియస్ థెఫ్ట్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ని డిటెక్ట్ చేసి ఫోన్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఫీచర్ ఆన్ లో ఉంటే ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత కూడా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని ప్రివెంట్ చేస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ దొరికినట్లే. ఇక మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి వెళ్ళండి. కిందకి స్క్రోల్ చేయండి. మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. లాస్ట్ లో
టెఫ్ట్ ప్రొటెక్షన్. సో ఇక్కడ ఒక యానిమేషన్ చూపిస్తుంది, ఒకసారి చూడండి. ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ జరిగినప్పుడు స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది ఈ టెఫ్ట్ ప్రొటెక్షన్ ఆన్ లో ఉంటే. టెఫ్ట్ డిటెక్షన్ లాక్ ని ఆన్ చేసుకోండి. సో ఇది ఎప్పుడు పని చేస్తుందంటే, ఎప్పుడైనా డివైస్ సడన్ గా ఎవరైనా తీసుకున్నప్పుడు ఆన్ చేసుకోండి. అండ్ అలాగే ఆఫ్లైన్ డివైస్ లాక్ దాన్ని కూడా ఆన్ చేసుకోండి. కింద రిమోట్ లాక్ ఆల్రెడీ నేను ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రెండు ఆప్షన్స్ ఆన్ లో ఉంటే ఎవరైనా మీ మొబైల్ ని మీ చేతి నుంచి లాక్కొని పరిగెత్తినప్పుడు మీ డివైస్ అనేది లాక్ అయిపోతుంది. నార్మల్ స్క్రీన్ లాక్ యూజ్ అవుతుంది. ఈ ఫ్యూచర్ ఆన్ లో ఉంటే ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత కూడా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని ప్రివెంట్ చేయడానికి అడిషనల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఇప్పుడు చెప్పబోయే సెట్టింగ్స్ లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న విషయం. ఈ సెట్టింగ్స్ ఆన్ లో ఉంటే మీరు ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఏ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, బ్రౌజింగ్ యాక్టివిటీ ఏంటి, ఇలాంటి సిగ్నల్స్ ని గూగుల్ యూజ్ చేసి మీ ఇంట్రెస్ట్ గురించి బెటర్ గా అర్థం చేసుకోవచ్చు. దాని వల్ల పర్సనలైజ్డ్ యాడ్స్ మరియు రికమెండేషన్స్ కనిపించడం జరగచ్చు. అసలు పర్సనలైజ్డ్ యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫోన్స్ మన కన్వర్సేషన్స్ అసలు వింటుందా లేదా అనే టాపిక్ పై నా ప్రీవియస్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి. ఆ వీడియోని ఎండ్ కార్డ్స్ లో పెట్టాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్పాక్ ఛానల్. మనం యూజ్ చేసే యాప్స్, ఇంట్రెస్ట్ మరియు ఆన్లైన్ యాక్టివిటీ ఆధారంగా అడ్వర్టైజర్స్ మన కోసం ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే ఆండ్రాయిడ్ లో యాడ్స్ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. వీటి ద్వారా మన అడ్వర్టైజింగ్ రిలేటెడ్ ట్రాకింగ్ ని కంట్రోల్ చేయగలుగుతారు. మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, కొంచెం కిందకి స్క్రోల్ చేయండి, గూగుల్ మీ సెలెక్ట్ చేయండి, ఆల్ సర్వీస్ కిందకి స్క్రోల్ చేయండి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో యాడ్, ఇక్కడ యాడ్స్ ప్రైవసీ. ఈ ఆప్షన్స్ డిఫాల్ట్ గా ఆన్ లోనే ఉంటాయి. ఇది మనం ఎప్పుడు ఆన్ చేసినా ఇది అసలు మనకు తెలియని కూడా తెలియదు. యాడ్ టాపిక్స్ అంటే మీరు రీసెంట్ గా యూజ్ చేసిన యాప్, వాటిని ఎంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నారో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ని ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ ఆప్షన్. సో మీకు ప్రైవసీ కావాలి అంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ యాప్ సజెస్టెడ్ యాడ్, ఇది కూడా ఆన్ లోనే ఉంటుంది. యాప్ సజెస్టెడ్ యాడ్స్ అంటే మీరు యూజ్ చేసే యాప్ లో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారో చూసి ఆ యాప్ మీ ఇంట్రెస్ట్ గురించి సిగ్నల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు మోర్ ప్రైవసీ కావాలంటే దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. బ్యాక్ వెళ్ళండి. యాడ్ మెజర్మెంట్ అంటే మీరు ఒక యాడ్ చూసిన తర్వాత మీరు ఆ యాడ్ పైన ఏదైనా యాక్షన్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని మెజర్ చేయడానికి యాప్స్ కి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో మీకు మోర్ ప్రైవసీ కావాలంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. బ్యాక్ తర్వాత డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి మీద క్లిక్ చేయండి. దీని మీనింగ్ ఏంటంటే ఆండ్రాయిడ్ లో మీ డివైస్ కి అడ్వర్టైజింగ్ కోసం ఒక యూనిక్ ఐడిని అసైన్ చేస్తారు. యాప్స్ ఈ ఐడిని యూజ్ చేసుకొని మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ చూపించడానికి ట్రై చేస్తుంది. ఈ ఆప్షన్ ని యూజ్ చేస్తే మీ ఐడి డిలీట్ అవుతుంది. దాని తర్వాత కూడా యాడ్స్ అయితే కనిపిస్తాయి, కానీ అవి మీ ఇంట్రెస్ట్ కి రిలవెంట్ గా ఉండకపోవచ్చు. గూగుల్లో సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఒక సర్వీస్ లో ఉన్న యాక్టివిటీ వేరే సర్వీస్ రికమెండేషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా అనే ఆప్షన్ ద్వారా గూగుల్ సర్వీసెస్ మధ్య జరిగే డేటా షేరింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. మీ ఫోన్ లో సెట్టింగ్స్ లో గూగుల్ ఓపెన్ చేయండి, ఆ తర్వాత ఆల్ సర్వీసెస్, మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, ఆ తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి, ఆల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి, కిందకి స్క్రోల్ చేయండి. సేమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా ఓపెన్ చేయండి. సో ఇక్కడ యాప్స్, జీమెయిల్, ఎక్స్టర్నల్ మీడియా, డివైస్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఆన్ లోనే ఉంటాయి. మీకు కొంచెం ప్రైవసీ కావాలంటే ఆఫ్ చేసుకోండి, లేదా మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ కావాలంటే ఆన్ లోనే పెట్టుకోండి. నేను నా డేటాని గూగుల్ కి షేర్ చేయాలనుకోవట్లేదు, సో నేను ఆఫ్ చేస్తాను. ఇక్కడ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా ఆల్రెడీ డిఫాల్ట్ గా ఆన్ లోనే ఉంటుంది. ఈ సెట్టింగ్ ఆన్ లో ఉంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్, యాప్ క్రాషెస్, సిస్టమ్ ఎర్రర్స్ లాంటి డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ గూగుల్ కి రీచ్ అవుతుంది. గూగుల్ ప్రకారం ఈ డేటా ఆండ్రాయిడ్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మాక్సిమం ప్రైవసీ కావాలనుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ ని ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఆఫ్ చేసినా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ మరియు ఎసెన్షియల్ ఆండ్రాయిడ్ సర్వీసెస్ నార్మల్ గా వర్క్ చేస్తాయి. మీ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ అన్ని చెక్ చేయడానికి 2 నిమిషాలు సరిపోతాయి. కానీ ఈ సెట్టింగ్స్ వల్ల మీ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ లాంగ్ టర్మ్ లో హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అన్పాక్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్.